కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనుంది సిట్. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. సిఆర్పీఎఫ్ భద్రత మధ్య ఆసుపత్రికి తీసుకొచ్చింది సిట్. వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తరలించనున్నారు. ఇక ఆసుపత్రి ఏసీబీ కోర్టు దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది సిట్. మిథున్ రెడ్డికి జైలా బెయిలా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, ఎందుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అన్న విషయంపై సిట్ మల్టిపుల్ పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో మరి సిట్ కస్టడీకి ఈ రోజు ఇవ్వనుందా కోర్టు, లేకపోతే మిథున్ కి బెయిల్ ఇవ్వనుందా? అంటే ఏ మేరకు ఛాన్సెస్ ఉన్నాయి? ప్రస్తుతం ఛార్జ్షీట్కి సంబంధించి దాఖలు చేసినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ రోల్ ఎక్కడా లేదు అని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు ముందు రిమాండ్ పైన వాదనలు వినిపించిపోతున్నారు. రిమాండ్ విధించాలంటే ఇప్పటికే సిట్ రంగం సిద్ధం చేస్తోంది. అందుకు సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం మిథున్ రెడ్డిని విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు పెద్ద ఎత్తున మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంచర్వర్గం పార్టీ నేతలు మొత్తం కూడా ఇక్కడికి చేరుతున్నారు. వారందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకోవడంతో దాదాపుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న కారణంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇక్కడికి మోహరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కక్షపూరితంగా వ్యవహరిస్తానంటూ కూడా మిథున్ రెడ్డి చెప్తూ వచ్చారు. కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా తనపైన కేసులు నమోదు చేస్తున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా కేసులకు భయపడం, అలాగే ఈ కేసు నిలబడదంటూ కూడా చెప్తున్నారు మిథున్ రెడ్డి. ఇక మరోవైపు ఈ కేసులో ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి రోల్ ఏంటి అనే దానిపైన చాలా స్పష్టంగా సిట్ పేర్కొంది. అందులో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది. నిన్న నోటీస్ ఇస్తున్నటువంటి క్రమంలో పాలసీ రూపకల్పన నుంచి ఎక్కడైతే లిక్కర్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ తీసుకునే వరకు మొత్తం తెరువైన వైద్య పరీక్షలు చేస్తున్నారంటున్నారు. ఎంతసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించి ఈసీజీతో పాటు బ్లడ్, అలాగే బీపీ, అలాగే వీటికి సంబంధించి షుగర్ టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన్ను వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఏసీబీ కోర్టుకు తరలించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ సంబంధించినటువంటి రిపోర్ట్ మొత్తం కూడా సిద్ధమవుతూ ఉంది. మరొక 25 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏసీబీ కోర్టుకు తరలించబోతున్నారు. ఏసీబీ కోర్టు వద్ద కూడా భారీగా వైసీపీ నేతలు లీగల్ సెల్ టీం కూడా చేరుకుంది. అక్కడ భారీ బందోబస్తు పడిగా భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఒక దశలో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకోవడంతో న్యాయవాదులంతా కూడా వెళ్ళి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తమను కోర్టులోకి అనుమతించడం లేదు, కోర్టు ప్రిన్సిపల్స్లో పోలీసులు ఆంక్షలు పెడుతున్నారంటూ. మొత్తంగా చూస్తే లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతూ ఉంది. ఆయన A4 నిందితుడిగా ఈ కేసులో ఉన్నారు. మొత్తం పాలసీ రూపకల్పన నుంచి మొత్తం తెరవెనికే వ్యవహారం నడిపింది మిథున్ రెడ్డి అని ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు కూడా సిట్ చెప్పింది. ఒకవైపు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టులో ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఆయన పిటిషన్లన్నిటికీ సంబంధించి ఎక్కడ ఊరట కల్పించకపోవడంతో ఆయన ప్రస్తుతం సిట్ ఎదుట స్వచ్ఛందంగా వచ్చి విచారణ హాజరయ్యారు. ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు కూడా సిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాడు. ఇక వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే నేరుగా ఏసీబీ కోర్టుకు అయితే తరలించబోతున్నారు. ఎస్ వసంత్.